భగవద్గీత ద్వితీయాధ్యాయము గీతాసారము మొదటి శ్లోకము. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. సంజయ ఉవాచ. సంజయుడు పలికెను తం అర్జునునితో, తథా అట్లు, కృపయా జాలితో, ఆవిష్టం ఆవరింపబడిన వానిని, అశ్రుపూర్ణ ఆకుల ఈక్షణం ఆశ్రువులతో నిండిన నేత్రములు గలవానిని, విషీదంతం చింతించుచున్న వానిని, ఇదం ఈ వాక్యమును ఉవాచ పలికెను మధుసూదనః. మధువను రాక్షసుని వధించినవాడు శ్రీకృష్ణుడు. సంజయుడు పలికెను చింతాక్రాంతుడై ఆశ్రవులతో నిండిన నేత్రములు గలవాడు, జాలితో నిండిన వాడును అగు అర్జునుని గాంచిన మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. భాష్యము. లౌకికమైన జాలి, చింత, ఆశ్రువులు అనునవి ఆత్మజ్ఞాన రాహిత్యమునకు చిహ్నములు. నిత్యమైన ఆత్మ కొరకు చూపెడి జాలియే వాస్తవమునకు ఆత్మానుభూతి అనబడును. ఈ శ్లోకమున మధుసూదనః అను పదము మిక్కిలి ప్రధానమైనది. శ్రీకృష్ణ భగవానుడు మధు అను రాక్షసుని సంహరించి ఉండెను. ఇప్పుడు కర్తవ్య నిర్వహణమున అవరోధము కలిగించిన భ్రాంతి అను రాక్షసుని సంహరింపవలనని అర్జునుడు శ్రీకృష్ణుని కోరుచున్నాడు. జాలి ఎప్పుడు ఎక్కడ చూపవలెనో ఎవ్వరునూ ఎరుగరు. నీటిలో మునిగిపోతున్న మానవుని బాహ్యమైన దుస్తులపై జాలి చూపడం మూర్ఖత్వమే కాగలదు. అజ్ఞానమును సాగరమున పడిన మానవుని బాహ్యమైన దుస్తులను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా అతడు ఎన్నడూను రక్షింపబడడు. ఈ విషయమును తెలియక బాహ్య వస్త్రము వంటి దేహము కొరకే చింతించువాడు శూద్రుడు. అకారణముగా చింతించువాడు శూద్రుడు అని పిలువబడును. అర్జునుడు క్షత్రియుడైనందున ఇట్టి ప్రవర్తన అతనికి యోగ్యము కాదు. జ్ఞానహీనుడైన మానవుని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు తొలగింపగలడు. ఆ ప్రయోజనము కొరకై భగవానుడు ఈ గీతాగానము చేసి ఉండెను. ఈ అధ్యాయమునందు భౌతిక దేహము మరియు ఆత్మను గూర్చిన విశ్లేషణాత్మకమైన అధ్యయనము గలదు. ఇది పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరింపబడి ఆత్మ సాక్షాత్కార శాస్త్రమును గూర్చి మనకు బోధించుచున్నది. మానవుడు ఫలాపేక్ష లేకుండా కర్మలను అనుసరించు యథార్థమైన ఆత్మతత్వమునందు స్థితుడైనట్టి వానికే ఇట్టి ఆత్మానుభూతి సాధ్యమగును. జై శ్రీకృష్ణ.